హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు విశాల్ ఓవర్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ డాక్టర్ నాగేంద్ర బాబు గారు ఉన్నారు. సో అసలు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే ఎలాంటి యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ విశాల్ ఓవర్సీస్ ఏ యూనివర్సిటీస్కి స్టూడెంట్స్ని పంపిస్తున్నారు అనే విషయాల గురించి మాట్లాడదాం. నమస్తే అండి. సో నాగేంద్ర బాబు గారు, మీరు అసలు ఇక్కడ ఎంబీబీఎస్, పీజీ వీటన్నిటికీ సంబంధించి, పీజీకి సంబంధించి యుఎస్ఎంఎల్ఏ వీటన్నిటి గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదండి. అయితే ముఖ్యంగా విశాల్ ఓవర్సీస్ అనేది ఎటువంటి యూనివర్సిటీస్తో కలిసి పనిచేస్తుంది చెప్తారా? ఫస్ట్ నేను ఏ యూనివర్సిటీ చేసినా ఈ 6 years తర్వాత దీన్ని ఎక్కడ ఉంటాడు అనేది మెయిన్ గోల్ వచ్చేసరికి మా కన్సల్టెన్సీ అనేది ఒక 3 ప్రోటోకాల్స్ మీద పనిచేస్తుంది. ఫస్ట్ వన్ రెగ్యులర్ అందరు చేసేది ప్రాసెసింగ్ వర్క్, వీసా, పాస్పోర్ట్, అడ్మిషన్, అదంతా పికప్, డ్రాప్ ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్. సెకండ్ పార్ట్ వచ్చేసరికి కెరీర్ కౌన్సిలింగ్. నేను పలానా యూనివర్సిటీ చెప్తున్నానంటే ఆ యూనివర్సిటీ నుంచి నీకు బెనిఫిట్ ఏంటి, ఈ 6 years తర్వాత నిన్ను నువ్వు ఎక్కడ చూసుకోవచ్చు, అదొకటి. థర్డ్ వన్ వచ్చేసరికి అకాడమిక్ అసిస్టెన్స్. నువ్వు ఇప్పుడు సపోజ్ 6 years తర్వాత మీరు ఇండియా రావాలంటే నెక్స్ట్ వన్ ఎగ్జామ్ రాయాలి, దీనికి తగ్గ అసిస్టెన్స్ నేను 6 years ఇస్తాను. సో మన దగ్గర ఒక టీం ఉంది, ఒక కోచింగ్ అకాడమీ ఉంది, దాదాపు 10 ఇండియన్ ప్రొఫెసర్స్ ఉన్నారు అందులో. వాళ్ళ హెల్ప్ ద్వారా వచ్చేసరికి మనం ఈ సబ్జెక్ట్స్ అన్ని టీచ్ చేస్తాం అనమాట. వాళ్ళకి ఇక్కడే ముందే చెప్పేసి పంపించేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ రేపు సెప్టెంబర్కి వెళ్తున్నారు, జూన్ ఆల్రెడీ మేము 4 classes అయిపోయాయి. ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 3 months అక్కడ ఫస్ట్ ఇయర్ మీద అనాటమీ అనే పెద్ద సబ్జెక్ట్ జరుగుతుంది. ఆ సబ్జెక్ట్ ఒక 70% ఇక్కడే నేను చెప్పిచ్చేసి పంపించేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ అనాటమీ క్లాస్ కూడా ఉంటాడు. అలా ప్లాన్ చేసాం అనమాట అకాడమిక్. సో 3 components మీద మేము వర్క్ చేస్తాం. సో ఫస్ట్ రికమెండెడ్ యూనివర్సిటీ వీళ్ళకి వచ్చేసరికి రష్యాలో వొరోనిస్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఇది ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ, దాదాపు 200 years నుంచి ఉంది. 100 years నుంచి మెడికల్ ప్రోగ్రామ్ నడుపుతున్నారు. 2002 నుంచి ఇండియన్స్ వెళ్తున్నారు. దాదాపు 3 బ్యాచ్లు గ్రాడ్యుయేట్ అయ్యాయి. అంటే 18 years అనుకో. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసరికి ఈ కాలేజ్ 120 students కంటే ఎక్కువ తీసుకోదు. వొరోనిస్ సిటీలో 12 lakh పాపులేషన్ ఉంది. ఈ 12 lakh పాపులేషన్కి ఇది ఒక్కటే యూనివర్సిటీ, అక్కడ వేరే ఏమీ లేవు. ఇది ఒక్కటే మెడికల్ యూనివర్సిటీ. అండ్ అక్కడ గవర్నమెంట్, ఇప్పుడు మనకు ఉస్మానియా మెడికల్ కాలేజ్కి ఉస్మానియా హాస్పిటల్ ఉన్నట్టు వొరోనిస్కి మొత్తం 29 hospitals ఉన్నాయి. సేమ్ ఈ 29 hospitals ని 120 students డీల్ చేయాలి. గ్రేట్ క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ వాళ్ళకి వచ్చేసరికి. అందుకే 120 students ని తీసుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్, ఫుల్ లెంత్ ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వొరోనిస్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద యూనివర్సిటీ. కనీసం క్లినికల్స్ లో అయినా కొంతమందికి లోకల్ భాష అవసరం. ఇక్కడ వాళ్ళు ట్రాన్స్లేటర్స్ ని పెడతారు. లోకల్ భాష కూడా అంత నేర్చుకోవాల్సిన పని లేదని ట్రాన్స్లేటర్స్ కూడా పెడతారు ఇక్కడ వచ్చేసరికి. మెయిన్ రీజన్ అది. ప్లస్ అది టీచింగ్ హాస్పిటల్స్ అన్ని. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఎక్కడైతే మనం వెళ్తున్నామో అది టీచింగ్ హాస్పిటల్ ఉండాలి. టీచింగ్ హాస్పిటల్ అంటే మీకున్న హాస్పిటల్ ప్రొఫెసర్ అతను మీ కాలేజీకి రిలేటెడ్ అయి ఉండాలి. అతని ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండకూడదు. అలా ఈ వొరోనిస్ మొత్తం టీచింగ్ హాస్పిటల్ అనమాట. సో 29 clinics 120 students చేయాలి కాబట్టి పేషెంట్ టు స్టూడెంట్ రేషియో ఎక్కువ ఉంది అక్కడ. ప్లస్ వాళ్ళు 15 students కంటే ఎక్కువ తీసుకోరు. అంటే ఒక బ్యాచ్ వాళ్ళు బ్యాచెస్ గా డివైడ్ చేస్తారు. సో 120 students ఉంటే ఒక 10 batches or 9 batches డివైడ్ చేసి 15 students per batch. క్లినికల్స్కి వెళ్ళేటప్పుడు 5 students per batch. దీనివల్ల ఏమవుతుంది, ఏదైతే మన రేపు ఇండియా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలో ఆ 90% అంతా వీళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ ఎక్కువ క్లినికల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత కోచింగ్ ఇచ్చినా, ఎంత థియరీ ఎంత చెప్పుకున్నా కూడా అతనికి ప్రాక్టికల్ విజన్ లేకపోతే అది చదవటం అనేది బట్టి కొడతాడు. అంతే కదండి. ఇప్పుడు మనం మూవీస్ చూస్తూ ఉంటాం, బాహుబలి మూవీ చూసాము, అది చూసిన తర్వాత ఆ బుక్ చదివితే ఆ విజన్ మ్యాచ్ చేయగలరు కదా. అదే సినిమా చూడకుండా బుక్ చదివితే ఎంతసేపు మ్యాచ్ చేయగలం. అప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకుండా స్టూడెంట్కి గనక మనం ఓన్లీ లెక్చర్ అని చదివిస్తే గనక అతను బట్టి కొడతాడు. ఎక్కువసారి ప్రెషర్ వచ్చేస్తుంది. ఒక 2-3 months దాని మీద టచ్ లేకపోతే మర్చిపోతూ ఉంటాడు. అప్పుడేంటి, నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఎందుకు మెడిసిన్ తీసుకున్నాను, ఇంతకాలం పెట్టడం వర్త్ ఇట్ కాదు, నేను ఎవరికి రికమెండ్ చేయను అనే థాట్స్ వచ్చేస్తాయి. అందుకే మెయిన్ వొరోనిస్ చూసుకోవడానికి ప్రధాన కారణం ఆ రీజియన్కి అదొక్కటే హాస్పిటల్, అదొక్కటే మెడికల్ కాలేజ్. 12 లక్షల జనాభా. అసలు ఇలా ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నారంటే ఇలాంటి కాంబో మీకు దొరకదు అనమాట త్వరగా ఇక్కడ. మీరు ఇప్పుడు వెళ్తున్న కంట్రీస్ ఏదైనా చూసుకోండి, మీరు పలానా సిటీ పేరులో ఎన్ని యూనివర్సిటీ ఉన్నాయో చెక్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది ఆన్సర్. రష్యాలో వచ్చేసరికి మాక్సిమం వొరోనిస్ అనే కాదు, ఏ స్టేట్ చూసుకున్నా ఆ స్టేట్కి ఒకటే. ఇప్పుడు 6 లక్షలు ఉన్నారనుకోండి జనాభా, మాక్సిమం 2 ఉంటాయి. ఆ 2 కూడా గవర్నమెంటే ఉంటాయి. ఒకటి స్టేట్ యూనివర్సిటీ, ఒకటి మెడికల్ యూనివర్సిటీ.
ఓకే. అలా వచ్చేసరికి రష్యాలో వచ్చేసరికి మెయిన్ అందుకే రష్యాలో ఎందుకు సజెస్ట్ చేస్తున్నామంటే ఆ విధానం అనమాట. సో వర్ని స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి మనం స్టూడెంట్స్ కనుక వెళ్ళాలి అనుకుంటే మీరు చెప్పారు ముందే మేము కూడా ప్రిపేర్ చేస్తాము అని, బట్ బిఫోర్ కమింగ్ టు దాట్ అండి స్టూడెంట్స్ని వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? వాళ్ళకి ఏమైనా ఇంటర్వ్యూ బేస్డ్ ఉంటుందా, రిటర్న్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా? వాళ్ళకి చిన్న ఇంటర్వ్యూ బేస్డ్ ఉంటుందండి. ఫార్మల్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. ఎందుకంటే అది కన్సెంట్ కోసం, స్టూడెంట్ కన్సెంట్ మీద మేము తీసుకున్నాం అనేసి. మెయిన్ క్రైటీరియా మనకి నీట్ క్వాలిఫైడ్ అయి ఉండాలి. 50% పీసీబీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఇంటర్మీడియట్ 50% వచ్చి ఉంటారు. ఓకే. ఇక్కడే ఇంకొక క్వశ్చన్, చాలా మంది అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారట. ఎవరైతే బైపీసీ ఫినిష్ చేసేసి అదే ఇయర్ నీట్ అటెంప్ట్ చేసి క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు అబ్రాడ్ ఆప్షన్స్ చూస్తున్నారు, వాళ్ళు కూడా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారు అని చాలా మంది చెప్పారు. సో నీట్లో అపియర్ అయితే సరిపోతుందా, క్వాలిఫై అవ్వడం ఇంపార్టెంటా? క్వాలిఫై అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే నీట్ క్వాలిఫై అవ్వకపోతే రేపు 6 years తర్వాత ఇక్కడ ఇండియాలో పెట్టే నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోలేరు. అప్పుడు మీకు వేరే పాత్వే చూసుకోవాలి, అంటే యూఎస్కా యూకేకి వెళ్ళి రావాలి. ఇదంతా సంగతి ఎప్పుడు 6 years తర్వాత. ఇప్పుడు 6 years తర్వాత ఆ కంట్రీస్లో పొజిషన్ బాగాలేదనుకోండి, మరి ఇండియా ఒకే ఒక కంట్రీ అనుకుంది, ఈ ఆప్షన్ మిస్ చేసుకుంటాను కదా. సో అందుకే హైలీ రికమెండెడ్ నీట్ క్వాలిఫై అవ్వండి. ఓకే. నీట్ క్వాలిఫై అవుతే మీకు ఒక బ్యాకప్ ఆప్షన్ ఎప్పుడు మన హోమ్ కంట్రీ అనేది ఉంటుంది. కరెక్ట్. దానికోసం నీట్ క్వాలిఫై ఉండాలి. సో వర్ని స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ టీచింగ్ మీరు చెప్పారు ఆల్రెడీ, క్లినికల్స్ ఎక్స్పోజర్ చాలా బాగుంటుంది, 5 students ఒక బ్యాచ్ ఉంటారు అనేసి. సో టీచింగ్ అంటే మనకి థియరీ పార్ట్ కూడా ఇంపార్టెంట్, యుఎస్ఎంఎల్ఏ రాసుకోవాలన్నా థియరీ పార్ట్ ఇంపార్టెంట్ కదా. సో థియరీ పార్ట్ ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉండటం వేరు, ఇంగ్లీష్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయటం వేరు. సో హౌ ఇస్ ఇట్ అని? అందుకే ఇక్కడ 3 batches గ్రాడ్యుయేట్ అయ్యారు, అంటే 18 years నుంచి మన వాళ్ళు చదువుతున్నారు కదా అక్కడ. సో వాళ్ళకి ఇండియన్స్ని ఎలా డీల్ చేయాలో అర్థమైపోయింది. సో వాళ్ళు దీనికి తగ్గట్టుగానే ఇంగ్లీష్ ఫ్యాకల్టీ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. ఈ ఏదైతే ఫస్ట్ 3 years థియరీ అంటున్నారో, ఈ 3 years కనుక మీరు మంచిగా చదువుకొని మీకు ఇప్పుడు సపోజ్ యూఎస్కి వెళ్ళాలనుకుంటున్నారు, యూఎస్ఎంఎల్ రాయాలి, మేము మెటీరియల్ సజెస్ట్ చేస్తాం. ఈ మెటీరియల్ కనుక మీరు చదువుకుంటే కనుక 3rd year తర్వాత మీరు స్టెప్ 1 రాసుకోవచ్చు, థియరీ అయిపోతాయి. అప్పుడు సగం బర్డెన్ 7 years దాకా రావాల్సిన పని లేదు. దానికి తగ్గ వీడియో ఒకటి చేశాను, స్పెసిఫిక్ గా ఉంది, అది చూస్తే అర్థమైపోద్ది ఏంట అనేది. సో ఏదైనా సరే ఈ ఓరిజినల్స్ కాలేజ్లో దింపి వదిలేసాం అనేది ఉండకుండా ఫ్యూచర్ లో పెట్టే లైసెన్స్ ఎగ్జామినేషన్స్ మీద మేము ఎక్కువ వర్క్ చేస్తాం అన్నమాట. దానికోసం ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి 6th year దాకా స్టూడెంట్తో మేము ఖచ్చితంగా రిలేషన్లో ఉండాలి. సో అయితే నాకు చెప్పండి నాగేంద్ర బాబు గారు, ఆల్రెడీ ఎంబీబీఎస్ అనేది బాగా కష్టపడి చదివే ఇది కదా, మీరు పాపం వాళ్ళకి ఫ్రీడమ్ అంటే కొంచెం బ్రేక్ కూడా లేకుండా ముందు నుండే ఇప్పుడు నుండే ఈ ఫస్ట్ 2 years అక్కడికి వెళ్ళి ఎలాగో చదువుతారు కదా, వాళ్ళకి ఎందుకు ఇక్కడే మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వటం? ఇక్కడే ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్ ఒక నైట్ మేర్ అనాటమీ అనే సబ్జెక్ట్ చాలా, అది కొంచెం ఎలా ఉంటుందంటే ఎలాంటి లాజిక్ ఉండదు, కంపల్సరీ ఇది ఇదంటే ఇది, నో క్వశ్చన్స్ అసలు ఏమి ఉండదు. దాని అది ఎలా వచ్చిందని కూడా మీరు చెప్పలేరు. ఇది మజిల్ అంటే మజిల్, దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం, బోన్ అంటే బోన్, ఈ నర్వ్ అంటే నర్వ్, ఈ ఎక్కడి నుంచి ఇన్నర్వేషన్ వస్తుందో అక్కడ నుంచి ఇన్నర్వేషన్ అది. సో దానికి ఎలాంటి లాజిక్ ఉండదు. సో మనం ముందు చెప్పి పంపిస్తే కనుక స్టార్ట్ బాగుంటది, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాడు కాబట్టి ఫస్ట్ నుంచి ఒక ఇంటెన్షన్ ఉంటుంది, చదువుకుందాం. ఇప్పుడు తెలియదు అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు ఎలాగో బాగానే ఉంటుంది, కొంతమంది భయపడతారు, కొంతమందికి మళ్ళీ దాంట్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ముందే ఫౌండేషన్ ఇచ్చి పంపిస్తే కనుక ఫస్ట్ ఇయర్ నుంచి దాని స్టార్ట్అప్ బాగుంటుంది. అండ్ ఎందుకు వాళ్ళని ఇప్పటి నుంచే ఇలా లైసెన్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేస్తున్నారు అది ఇది అంటున్నారు కదండి, ఇలా చేస్తే 6 years తర్వాత ఇబ్బంది పడ్డు. మెయిన్ అదే, ఈ 6 years ఎలా స్పెండ్ చేస్తున్నారు కదా, దానికి రెస్పెక్ట్ గా మేము ఇది చేస్తున్నాం. ఇప్పుడు మేము సరే నువ్వు చదువుకో తర్వాత చూసుకుందాం అన్నా అనుకోండి, 6 years తర్వాత మళ్ళీ 2 years కోచింగ్ వేస్ట్ చేస్తాడు. ఆల్రెడీ మనకి 6 ఏళ్ళు అయిపోయింది. దీని బెనిఫిట్ అనేది అప్పుడు తెలుస్తుంది 6 years తర్వాత. ఓకే. సో గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. సో ఇంకొక క్వశ్చన్ కూడా, అంటే మామూలుగా కన్సల్టెన్సీస్ ఎంబీబీఎస్ తో పాటు అక్కడ కూడా వాళ్ళ కోచింగ్ ఇప్పిస్తున్నాం అని అంటూ ఉంటారు కదా, అలా విషయాలు ఓవర్సీస్ చేస్తుందా, లేదంటే బ్రేక్ టైంలో వెన్ దే కమ్ బ్యాక్ టు ఇండియా వాళ్ళు మీరు ట్రైన్ చేస్తారా? లేదా సైమల్టేనియస్లో ఉంటుంది. ఓకే, సైమల్టేనియస్లో ఉంటుంది. ఎప్పుడైతే చూడండి ఇక్కడ ఫ్యాకల్టీ వెళ్ళి అంటే ఇక్కడ కోచింగ్ వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి చెప్తున్నారంటే దాని అర్థం అక్కడ క్లినికల్ సరిగ్గా లేవని.
రైట్. అంత టైం ఉండాలి కదా. కరెక్ట్ కరెక్ట్. ఎక్కడైతే కంట్రీలో క్లినికల్ సరిగా ఉండదో, ఎక్కువసేపు పిల్లలు ఖాళీగా ఉంటారో అప్పుడు ఇలాంటివి పెట్టుకుంటాం. వరడీస్ అలా కాదు, 120 స్టూడెంట్స్ మీకు 29 హాస్పిటల్ వాళ్ళే కవర్ చేయాలి. సో వాళ్ళ స్కెడ్యూల్ వాళ్ళకే ప్యాక్డ్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి తగ్గట్టుగానే ఒక వీకెండ్ సాటర్డే సండే 2 hours 3 hours ఆన్లైన్ పెట్టేస్తాం. ఎవ్రీ ఇయర్ ఒక 2 months సెలవులు ఉంటాయి కదా, ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఆఫ్లైన్. ఓకే. సో ఎలా అన్నా మేము ఏం చేస్తామంటే వి బిలీవ్ ఇన్ అడ్వాన్సింగ్. ఎలా అయితే మేము ముందైతే ఫస్ట్ ఇయర్ అనాటమీ సబ్జెక్ట్ చెప్పి పంపిస్తున్నామో, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయబోతాడు కదా, మేము సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ చెప్పిస్తాం. అలాగా మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి 6th yearకి అంటే 5th year అయిపోయి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 6th year చెప్పించేస్తాం కదా, 1 year రివిజన్ చేసుకుంటాడు అక్కడ. దానివల్ల ఏమవుతుందంటే ఏ ఇయర్ అయితే గ్రాడ్యుయేట్ అవుతాడో దాని వెరీ నెక్స్ట్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో అప్పుడు దానికి అపీర్ అవుతాడు అనమాట. ఎక్కువ గ్యాప్ రాదు. సో ఐ అండర్స్టాండ్ అండి. బట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యుఎస్ఎంఎల్ఏ 2 steps రాయాలి, అదొక పెద్ద ప్రాసెస్. బట్ కమింగ్ టు ఇండియా నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానికి అలవాటు పడటం కూడా స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది 1 time మనకి కొట్టాలి అని ఉంటుంది, ఫస్ట్ అటెంప్ట్ లోనే మనకి లైసెన్స్ వచ్చేయాలి అని ఉంటుంది కదా. సో అటువంటి టైంలో కొంచెం ప్రెషర్ ఉంటుంది. మరి ఈ 6 years కూడా మీరు ఆ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ లో పిల్లలు అలవాటు పడేటట్టు నేర్పిస్తారా, లేదంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అప్పుడు మీరు ఇలాంటి ఎగ్జామ్స్ పెడతారా? లాస్ట్ ఇయర్ పెట్టకూడదండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెడితే ఏంటంటే 5 years ఒకేసారి రివిజన్ చేసుకోవడం కష్టం అవుతుంది తనకి. రైట్. ముందు నుంచే పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ రివిజన్ అవ్వాలి. సో ఎప్పుడు ఆ తప్పు చేయం మేము. 6th year తర్వాత కోచింగ్ తీసుకో అనే మాట లేదు. ఎందుకంటే తీసుకోవచ్చు, కానీ 2 years ఎలా ఉంటుందంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ ప్రిపేర్ అవటం వేరు, 6 years తర్వాత కూర్చొని మళ్ళీ దాని మీద 18 గంటలు ప్రిపేర్ అయ్యి ఈ 2 years ప్రిపేర్ అవటం వేరు. ప్లస్ ఆ ఏజ్ ఇది వచ్చేసరికి వాళ్ళు 24-26 ఏజ్ గ్రూప్ వచ్చేస్తారు. అప్పటికల్లా వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో బీటెక్ చేసేసి జాబులు కొట్టుంటారు. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తారన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్ అపీర్ అవడానికి చాలా వేరియంట్స్ మ్యాటర్ అవుతాయి. అవును, అందుకే వాళ్ళకి ఏంటంటే ఖాళీ ఇవ్వకూడదు. 6th year తర్వాత 6th year తర్వాత కూర్చొని చదువుకోవాలనే ప్రోగ్రామ్ పెట్టకూడదు. గ్రాడ్యుయేట్ అయ్యామా, ఇప్పుడు యూఎస్ అంటున్నారు, 6 years లోపు నేను చెప్పినట్టు చేస్తే 6 years తో మీరు ఆ యూఎస్ఎంఎల్ స్టెప్స్ తో కంప్లీట్ అయ్యి బయటకు వస్తారు. 6 years తర్వాత మళ్ళీ మీరు చదువుకోవాల్సిన పని ఉండదు. అలా పెట్టుకోవాలన్నమాట వచ్చేసి. సో నెక్స్ట్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి చేయాలి. అవ్వదు. ఓకే. సో ముఖ్యంగా వరుణి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఎవరైనా స్టూడెంట్ సెలెక్ట్ చేసుకొని మీ ద్వారా వెళ్ళాలి అనుకుంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు అప్రోచ్ అయితే ఓకేనా, ఆగస్ట్లో కూడా అప్రోచ్ అవ్వచ్చా? ఇప్పుడు అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే వరుణీస్ అనేది ఎర్లీగా క్లోజ్ చేస్తాం. 2 years క్రితం మనకి ఇక్కడ కోవిడ్ వచ్చినప్పుడు ఎగ్జామ్స్ అన్ని డిలే అయ్యాయి. అక్టోబర్ నవంబర్ దాకా కౌన్సిలింగ్ జరగటం అలా జరుగుతుంది. వేరే యూనివర్సిటీస్ అన్ని ప్రొలాంగ్ చేశాయి, కానీ వరుణీస్ ఎప్పుడు ప్రొలాంగ్ చేయదు. 0 students వచ్చినా వాళ్ళు దే ఆర్ ఓకే. ఆగస్ట్ 20th అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి. సో మమ్మల్ని మీట్ అవ్వాలంటే దీనికి తగ్గట్టు తెలుసుకోవాలంటే మాకు 2 ఆఫీసులు ఉన్నాయండి, ఒకటి హైదరాబాద్లో, ఒకటి గుంటూరులో. సో యూ కెన్ కాంటాక్ట్ us. ఓకే అండి. సో వరుణి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ గురించి మాత్రమే కాకుండా అసలు ఎలాంటి విజన్తో వెళ్ళాలి అండ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ఎంబీబీఎస్ని అప్రోచ్ అవ్వాలి అనే దాని మీద చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్ అండి. ఇస్తారనమాట. ఓకే. సో మీరు రియల్ దాని మీద స్టడీ చేస్తుంటారు. ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అనాటమీ రిలేటెడ్ ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రాక్చర్ పేషెంట్ చూపిస్తారు. ఇది 3D కాకుండా మేము చెప్పిన అనాటమీ స్టేబుల్, ఈ డిసెక్షన్స్ ఇవన్నీ కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి ప్రాక్టికల్. ఓకే, అంటే షాడోయింగ్ చేస్తున్నట్టు వీళ్ళు. అంతే. 3 years కి వాళ్ళు అసలు మొత్తం నేర్చుకుంటారు. అప్పుడు క్లినికల్స్ అప్పుడు చాలా ఈజీ అవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ క్లినికల్స్ కూడా దాదాపు ఒక బ్యాచ్ కి 5 students 6 students. ఇప్పుడు మీకు టైం టేబుల్ మండే టు ఫ్రైడే ఇచ్చామనుకోండి, మీరు ఇంకా నేర్చుకోవాలంటే సాటర్డే సండే కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. మీ సబ్జెక్ట్ చాలా పెంచుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. అక్కడ ప్రొఫెసర్స్ చాలా కోఆపరేటివ్ ఉంటారు. సో మరి టాష్కెంట్ మెడికల్ అకాడమీకి ఎవ్రీ సెమిస్టర్ అంటే ఓవరాల్ గా ఒక 28 lakhs విత్ అకామిడేషన్, ఫుడ్ అయిపోతుంది, ఒకేసారి కట్ అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ డివిజన్ ఉంటుంది. సో సెమిస్టర్ కి ఎంత ఫీజు ఉంటుంది? ఇక్కడ సెమిస్టర్ కి మీకు ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ కలిపి హార్డ్లీ 2 lakhs వస్తుంది అంతే. సో వండర్ఫుల్ అండి. అంటే ఇది కూడా అఫోర్డబుల్ గానే ఉంది అండ్ పైగా క్లినికల్ ఎక్స్పోజర్ అండ్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఉమెన్ కి కూడా సేఫ్టీ అండ్ ఎంబీబీఎస్ ఎక్కువగా అమ్మాయిలు కూడా అబ్రాడ్ వెళ్ళడానికి కొంచెం ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా పేరెంట్స్ ఈ టాష్కెంట్ మెడికల్ అకాడమీని కూడా ఒక ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. ఇండియాకి దగ్గర
Right. ఢిల్లీ నుంచి 2.5 hours. ఈజీ టు అప్రోచ్. Easy to approach. ఏమన్నా పిల్లలు దిగులు పడిన పేరెంట్స్ వెళ్ళి రావచ్చు. హ్యాసిల్ ఫ్రీ వీసా ప్రాసెస్ Yeah. 3 days లో వచ్చేస్తుంది. ఓకే, సో చాలా చక్కగా వివరించి చెప్పారు ఈ యూనివర్సిటీ గురించి. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్స్.